3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నీ బాధలు నాతోడి చెప్పవే నాకన్న బిడ్డ. భార్య భర్త పాడుపడ్డ గుడిలో పూజలు చేస్తాడు సంఘం అయ్యమాట శబరి పెట్టినారు. సంఘం అయ్యమాట శబరి పెట్టి ఆడవిల్ల సుందరదేవి గుండెలకు బెల్లవన్నాయి. సంఘం అయ్యమాట శబరి పెట్టే వరకు బిక్కల బీరి బేది సుందరదేవు రాజ్యం అడిగినము దేశం అడిగినము నానా అయ్యో దంగా దయగల్లా దంగా అయ్యో దంగా దయగల్లా దంగా అయ్యో దంగా దయగల్లా దంగా అయ్యో దంగా దయగల్లా దంగా అయ్యారావే ఓ దంగా అయ్యో అయ్యారావే అయ్యారావే ఓ దంగా అయ్యో అయ్యారావే ఇక్కడి వచ్చినవా దివాయి వచ్చినవా ఇక్కడి వచ్చినవా దివాయి వచ్చినవా యుకరదమ్ము ఇదికి దగ్గర యుకరదమ్ము ఇదికి దగ్గర ఇక్కడి దగ్గర ఉన్నది బారా వెళ్ళి హవల దూరాన సుందర శీలగున వేలే నా భర్త సుందర శీల రాదు. నా పేరు ఉన్నది సుందరదేవంటారు, నా గర్భసార ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ అరుణాదేవి చిన్న బిడ్డ కరుణాదేవి. నా ఇద్దరు బిడ్డలు ఉండగా కొడుకు రావన్నారు బయలుల్లి వచ్చిందే అన్నాయి. ఓ బిడ్డ సుందరదేవి కొడుకుల బలం లేకుండా గుడి లోపల చచ్చిపోతున్నావు బిడ్డ. సచ్చి సాధించేది ఏమున్నది బతుకుండి బలసాలు తిని బతకాలంటారు. కట్టం ఉంటది, కొన్ని రోజుల సుఖం ఉంటది. కట్టమే కన తల్లి సుఖమే మరవన్న తల్లి. 15 రోజులు వెన్నెల 15 రోజుల అమాస వెన్నెల వెలుగన్నది బిడ్డ అమాసి కడన్నారమ్మ. ఎన్ని రోజులకున్న ఏరు తప్పది, 100 ఏళ్లకున్న సాగు తప్పది. ఓ బిడ్డ సుందరదేవి నీకచ్చిన బాధ ఏంది బిడ్డ? నీ బాధ నాతోడి చెప్పవే నాకన్న బిడ్డ. ఇద్దరు బిడ్డలతోడ కొడుకు సంతాన ఫలమంటే బిడ్డ. ఇద్దరు బిడ్డలతోడ కొడుకు పుట్టేది. కొడుకు పుట్టినాక 3 నెలల 15 రోజులకు నీ భార్య భర్తలకు వెళ్ళలేని బాధలు వస్తాయి బిడ్డ. సీతమ్మ కట్టాలు వస్తాయి, శ్రీదేవి బాధలు వస్తాయి, ఎల్లమ్మేల బాధలు వస్తాయి బిడ్డ. బాధలు కోర్చుకుంటాను చేతు లోపల చేస్తే సంతాన పొలమొడి కడతా. నీ మధులున్న మాట చెప్పవే నాకన్న బిడ్డ. అయ్యా నా గర్భసార మాత్రం అనగా నా కొడుకు పుట్టినాక నా భర్త ప్రాణం పోతుంది అన్నవు తండ్రి. అయ్యా ఇలా లేని బాధలు వస్తాయి అన్నవు తండ్రి. సీతమ్మ సిరలత్తాయి అన్నవు అయ్యా. అయ్యా నా గర్భసార నా కొడుకు పుట్టినాక నా భర్త ప్రాణం వెళ్ళిపోతే నా అటువంటి నా కొడుకు బాగా కష్టం ఏమో చూస్తాం, నా కొడుకు ఏమి బాధలేమో చూస్తాం అయ్యా. ఎన్ని బాధలు వచ్చినా మంచి తండ్రి అని చేతు లోపల చేసిన బిడ్డ. ఆ బిడ్డ నువ్వు అన్నమాట తప్పకుండా అబద్ధం బాధ వస్తాను చేతు లోపల చేసినావు కాబట్టి కళ్ళ చూసి నువ్వు బిడ్డ సుందరదేవా అని దగ్గర పెట్టి బిడ్డ చేతులు కిందికి కాకోల కళ్ళు ముయ్యి పిట్టోలు నోరు తెరు బిడ్డ. లోపల చేయబెట్టి పట్టి బిడ్డ పరమాని పరమోడి కడుతున్నాడు. పలమూడి గట్టిన జంగవయ్యే నాడు ఎండి కొండల్లో పుట్టిండు. ఆ గుడి కాడి కన్న తల్లి మాత్రం సంతానం వినగన్న తల్లి ఆ కన్నా తల్లినయ్యా. సంబరపడుతుంది, సంతోషపడుతుంది. నా గర్భస్థాన మాత్రం ఇద్దరు బిడ్డలతో నా కొడుకు పుడతాడా అని ఆ తల్లి భర్తను తీసుకొని భవనాల వీటికి పోతున్నా అని మరి ఎట్లా పోతున్నదయ్యా ఓ రామ రామ. సిన్నిదోరో బంగుల గాడ సిన్నిదోరో బంగుల గాడ సిడీలయ్య గురో సిన్నిదోరో బంగుల గాడ సిడీలయ్య గురో
ఇప్పుడే చెప్పాలి జర బయటికి వెళ్ళురమ్మా సరేనమ్మా ఓంగా హుజరాబాద్ దాటినాక తీసేసి పోదాం కానీ చెల్లెలంజరాలి నా పేరు సంజయరాణిగా నా పేరు లంజరాణి లంజమడ నా పేరు సంజయరాణి అంటారు. అయ్యో గదే సెల్లే సంజరాణి అని పిలవబోతేనే లంజరాణి సెల్లె ఏం చేస్తావు సెల్లె? నేనా బట్టరైకిడి చేసి బాత్రూమ్ లో తానం చేస్తానా? అయ్యో బట్టరైకిడి చేసి బాత్రూమ్ చేయకుండా కిషోర్ రోడ్డు చేస్తారే లంజముండా? లంజమడ గట్ల కాదే ఎట్లా మరి? బట్టరైకిడి చేసి బాత్రూమ్ లో తానం చేయకుండా బయట చేయరు. బాత్రూమ్ లో చేస్తాను గాని చేస్తే లాభం ఏమున్నది? ఎండాకాలం తినవా ఎండాకాలం తినవా ఇక ఏమైంది కదా కోసలే ఇట్లా ముచ్చట పెట్టకుర్రా ముచ్చట ఏంది ఎండాకాలం తినవా మేము ముగ్గురం వారంలో అయితే మాకు రోడ్ అవతల 3 గుంటల భూమి ఉన్నది, రోడ్ అవతల 10 గుంటల భూమి ఉన్నది. ఇక రోడ్ అవతల మనిషికి 1 గుంట తీసుకున్నాం, ఈ 10 గుంటల భూమి మనిషికి 3 గుంటలు తీసుకున్నాం. ఇల్లు కట్టుకున్నాం, అందులో స్నానం చేసే లాట్రూమ్ బాత్రూమ్ కట్టుకున్నాం. కట్టుకుంటే ఆ బాత్రూమ్ లో స్నానం చేస్తాను పట్టణ వాటి పని పోయి వచ్చిన చీర్రాయికి తీసుకుని డోరువిని వేసుకున్నా. డోరువిని వేసుకుని స్నానం చేస్తాను. గాలి ద్వారం పాడు వాడ గాలి ద్వారం వచ్చింది, చీరని గుంజుకొని పోయి కొట్టుకపోయింది. ఇక మా చిన్నారాలు వస్తుందో మా పెద్దరాలు వస్తుందో చీరో జాకెట్ తీసుకొచ్చి డోరువిని వేయమన్నామని నేను అనుకున్నా. నా గుమ్మం పాడువాడ నీళ్లు పోయే తూపు రంగు ఉంటా అందులోకి వెళ్ళి బయటకు వచ్చింది. బస్సు 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 అని పడిగిపోవచ్చింది. అవో ఈ పాము పాడువాడు ఎవరు రాకపోయింది, ఈ పాము బస్సు బస్సు అని పడిగిపోవచ్చే. పడి దూరం ఉన్నది ఇల్లు, రోడ్ అవతల బాత్రూమ్, రోడ్ అవతల ఇల్లేనా అని నేను డోర్ తీసుకొని పిడాత అట్లా కట్టిన. అప్పుడే బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేశారు కదా అయ్యా పూ గుర్తుకే మనం ఓటు అనుకుంటా వస్తారు. బీజేపీ పార్టీ వాళ్ళు ఇక నన్ను నడవ గిరేసుకున్నారు. ఇక పూ గుర్తుకే అలా తాళ్ళు ఏం పాలు నన్ను గిరేసుకొని 3 గంటలు ఆగి తీసుకుపోయారు. కాసేలే మన దొరసారి దేవాన దేవతల పూజలు వేయండ్రు. ఇప్పటి కారణాలు పొద్దు కాబట్టి నీకేమన్నా రంగున్నా అంటాడు చెల్లె. నాకేం రండి, పట్టించిన బియ్యం ఉన్నాయి, కొట్టించిన కారపొడిని, ఇసురున పప్పు ఉన్నది. ఇంటి ముందు బెండ చెట్లు, తాడి చెట్లు పెట్టిర్రు, వంకాయ చెట్లు పెట్టిర్రు. మంచిగా సన్నగా తింటాను. ఇంటికి 20 ఉంటారు, కంది ఉంటే కంది చెల్ల పోతాను. ఓ నీ పోకడకి అగ్గిదలా గాని చెల్లె ఇట్రా కడు చూడు. మన దూరం
అని వస్తాను ఇక ఇన్ని రోజులు బట్టి నువ్వు సన్నగా తిన్నావు కానీ ఇక మళ్ళీ నువ్వు ఎరిచెల్లే చేతుల మంగళారతి పట్టుకున్న దాసిపేట ధర్మకాంతలయ్యా చెబుతోడు ముద్దుకాల క్షేత్ర మంగళారతి పట్టుకున్నాడాట దుర్గాని బేటికి కుడి పాదం గడి కుడుకుల తోడు ఉడుకున్నారు ఎడమ పాదం గడి ఎడమ కుళ్ళ తోడు తెలుసుకున్నారు ఇక మిగిలిన ఉదకాలు హరిన ఉదకాలు కల్లాగా గంటలు కాలు అడుకొని పైదలు పోయావు దొరసారి ఎన్ని రోజులే నువ్వు దేవతల పూజ పోయి అవ్వ ఎవరెవరు చూసిరో ఎవరి తిట్టి వాళ్ళ విండిపోవాలా అని కొడుకున్న నిల్లలు ఎవరు నింపేనా ఎడవకున్న నిల్లాలి కొడుకు అవ్వ దొరసారి గా బువ్వ వెనకాలు చెప్పని గలవలో ఢిల్లీ పాంచను నన్నేమనగా కాలిపోయింట అట్లా కాదు సెల్లే కుడిపాన తీసి చెప్పని గలవలో ఢిల్లీ ఇదేంది ములకనూరు చిన్నోళ్ళు కాదు తుమ్మ దుసుకుని ఎర్రవచ్చని పొల్ల వాటి అడవిలోకి రావు కావ్రమును ఆశపడవచ్చు చెప్ప ఢిల్లీ అంటున్నావా నీ బాంచను ఢిల్లీ తుమ్మ దుసుకరో ఈ ములకనూరు కదా కొత్త కాబట్టి తుమ్మ దుసుకురావో చెప్ప ఢిల్లీ బాంచను నువ్వు ఉన్నాక తల్లికి చిట్టు తాగుతావా ఎందుకు చెప్పు కట్టినట్టు చెప్పు కట్టినట్ట ఎవరు లేకపోకుండా అందుకనే కన్న తల్లి దొరసా అని 5 ఇచ్చగాడు నన్ను 10 ఇచ్చి జీతం ఉంచుకున్నది కాబట్టి నేనున్నంత సేపు కన్న తల్లి దొరసానికి ఏ ఆటంకం కలగదు అవర్రా నీ బాంచలు దగ్గర ఇల్లు 2 నేనున్నంత సేపు నీకు ఏ హాని కలగదు రావా ఏ హాని కలగకుండా బొమ్మలో జూడి పెట్టినావా అయ్యో ఇదంటున్నా జిట్టు సుక్క పెట్టినావా జిట్టి తలగకుంటే జిట్టు సుక్క పెట్టుకున్నా కాదు నీ బాంచనికి రా నీ మూతికి అగ్గిర పోసు మాడిపోయిన కంచును మూతి తిని మూతి పాడు ఏం చేయాలవా నా రాత పాడబడ నా రాత గిట్లున్నది నీ రాత గట్లున్నది కానీ రా ఇల్లు 2 నీ బాంచను ఇల్లు 2 అన్న అదా కుడి ప్రాంతం ఇక్కడ పెట్టి భార్య భర్తల భవనాలు నిండుకుంటారు భవనాలు నిండుకున్నారు భార్య భర్తలో అమ్మా దాసి బిడ్డలారా దాసి ఓ ఏందమ్మా నేను అయ్యో ఏందమ్మో నేను నీళ్లు పోసుకున్నానే ఏంది నీళ్లు పోసుకున్నావు మేనకంత గలీజులంజల వానవ్వా నీరసం పోసుకున్నా నీరసం పొద్దుకు 3 సార్లు పోసుకున్నాను తెలుసా ఏంద్రా బాడి కావు కాదురా ఇది గ్యారెంటీ కలర్ రా ఇది గ్యారెంటీ కలర్ గసండి మురికలర్ 4 రోజులు ముంచి తీసినా కానీ ఎండ వేరే ఎలవది వానం వేరే అడవది ఇది గ్యారెంటీ కలర్ అనుకో ఇది టాటా కంపెనీ అనుకో అంతే ఈ కంపెనీ ఎప్పుడు ఎలవది ఎప్పుడు చూసినా ఇట్లే ఉంటది ఇక ఏంటమ్మా బొగ్గు పిల్ల ఎవరు నేనా
వసలి కొంక కాలంలో వచ్చిన ఉత్సవాన్ని పోతే కదా బాడిక ఏంటిద్రా ఊడోకి చంపేది పక్కీర్ బాడికావు అద్దురా అద్దురా టేకోట్ల బస్ ఇగో దాసి గట్ల కాదమ్మా నేను ఏందో పిల్లగా మదన సుందారి నేరచి నెలలాయ నెలలో కలగంటి మదన సుందారి మదన సుందారి పుల్ల కూరల మీద నగ బుద్ధి కొట్టే మదన సుందారి మదన సుందారి పళ్ళు కొడుతున్నావమ్మా మదన సుందారి మదన సుందారి మెట్ట మీదికెళ్ళి మెల్లగా నడవో మదన సుందారి మదన సుందారి ఎట్లయితే గట్లాయ మెల్లంగా నడతా మదన సుందారి మదన సుందారి పొట్ట వీధి కొమ్ము మదన సుందారి మైదాకు ముద్దాలు మరి మారి మింగో మదన సుందారి అయిన దాసి గిట్లున్న మనుషులుగా మైదాకు ముద్దలు ఎందుకు మింగుతారమ్మా దొరసాని అట్లున్న మనుషులు మైదాకు ముద్దలు తింటే పుట్టబోయే పిల్లలు తెల్ల ఎర్ర ఉడతారమ్మా ఆయన దాసి మీ అవ్వ కడుపులో నువ్వు ఉన్నప్పుడు మీ అవ్వే వదినవచ్చు ఇంత షడకర్య ఎందుకు పుట్టినవు గుడ్డేలు పిల్లోలు బొంత పురుగోలు ఎందుకు పుట్టినవమ్మా అయినా మా అవ్వ కడుపులో నేను ఉన్నప్పుడు మా అవ్వ బొగ్గుల పంట పొరలు తిన్నదాట కా చీడి గింజలు దంచుకొని తిన్నదాట గా రాగడి బిడ్డలు తిన్నదాట గా సిలిండర్ దాదులు కర్రగా పుట్టినవ్వా అయినా మరి మీ అవ్వ కడుపులో నువ్వు ఉన్నప్పుడు మీ అవ్వ ఏమి తినవచ్చు నువ్వు ఇంత తెల్లగా ఎర్రగా పుట్టినవవ్వా ఆయన దాసి మా అవ్వ కడుపులో నేను ఉండగా మా అవ్వ కడుపులో నేను వాడంగానే అదే నెలలో మా అవ్వ బొమ్మ మిఠా తింటే నేను ఇట్లా పుట్టిందట నాగరిగా బూర్మిఠాయి తింటే పుట్టినావు బొమ్మాయి మిఠాయిలు దిక్కుమాల పొట్టి బూర్మిఠాయి అంటారే రామో రఘురామదేవా రఘురామదేవా అటువంటి ఆ తల్లికి గుంట 9 గడియల గర్భవతి దుపురు ఎంటిగా దువ్వరాదు ముడవరాదు సిగురు దబ్బల్ల సిగ ముడిసింది మెడ లోపల మాంగళ్యం బారడ దాయనమ్మా మారుదాలేనో ఓయమ్మ తలలేనే సన్నల విలువరమ్మా మంత్రి నిలువర గొమ్మమ్మ లంగ మలుగుతా అంటావు నేను చదువుకొని కూర్చోలేదు పాడుకావు కాని పెంచిన తల్లులారా
రమ్మ మాయమ్మ వచ్చిన తల్లురారా నా చుట్టూ కూసున్నారే కొమ్మాయా మద్రసల్ల విలువరమ్మా మద్రసి నిలువరే కొమ్మ మాయమ్మ దేవుడు రావుల దాసిగా దేవతల మొక్కే మొక్కుదన్నవ్వా మొక్కుదన్నా కౌరే దేవుడా కోని కోత్తా ఐలోని దేవుడా యాటను కోత్తా సంవత్సరవ తల్లి నీ గద్దెల కాడ పెద్ద పట్నం వేస్తా రాయసుడా నీ గజస్తంభానికి దున్నపోతులు కట్టేసట తండ్రి నీ బాధ లేని కోరి పోతావు ఐలేని దేవుని కాడిని పోతావు సమ్మాసారకు పెద్ద పట్నం వేస్తావు ఎవరు రాడు దున్నపోతున్నా తిరుమర పడిచావు అమ్మడి అట్లా కాదు చెల్లె ఇగో ఇగురవాళ్ళు ఉన్నా ఈ పన గచ్చిగుండన్నట ఎట్లా ఎట్లా అంటున్నావా చెల్లె మనం గా కౌరెల్లి పోయి రాంగా గా గౌరెల్లి కాడ కొండ పోసమ్మ కోని కోసుకొని తినవా చెల్లె కొండ పోసమ్మ కోడిని కొత్త అట్లా అయింది మరి ఎవడ రాను దున్నపోతున్నా కడితే చెప్పు గా ఎవడాలు రాను దున్నపోతున్నా కట్టేస్తారంటనమా చెల్లె మరి దున్నపోతుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి 4 ఉంటాయి మరి కోయిలాకి ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి 4 ఉంటాయి కదా ఉంటాయి. మరి మన దొరసానికి అట్టుండేనని నేను బాగా ఆలోచించగా నాకు ఒక ఆలోచన వచ్చింది చెల్లె ఏం ఆలోచన వచ్చిందంటనవా ఓ దబా దబ ఇంటికి వచ్చి కోట్లింటి వైకిలంతా సున్నం తెచ్చి బర్లకాడి ఒక దున్నపోతు దుడ్డెని తెచ్చి దున్నపోతుకు సున్నం కూడా ఎట్లుంటాయి చెల్లె తెల్లగా ఉంటది తెల్లగా ఉంటది కదా ఇక దున్నపోతును కూడా ఎవడా రాన గజస్తంభానికి కట్టేసి వస్తే ఇక మన దొరసానికి చల్లగా కొడుకో బిడ్డ బయట పడ్డనాడు ఇక మన రాజు వచ్చినాక నీకో సీరే నాకో సీరే నీకో డ్రెస్సు నాకో డ్రెస్సు నీకో నైటీ నాకో నైటీ కొనుక్కొస్తాడని ఈడ కూర్చొని కోటి దేవుళ్ళ పూజ చేస్తాను కాసేలే నీ బాంచ నీ కాలు మొక్కుతా నీకు అది వేసుకుంటే కూర్చునే రేవులేదు కాదా అయ్యో నైతే చదువుకొని కూర్చోరు బాడుక ఏం చదువుకున్నా మరి దున్నపోసు వేసి తీసుకొని నిన్ను ఎవరన్నా గుడికాడికి దున్నపోసు వేసుకొని గుడికాడి తీసుకుపోతాం పోతాడు సింకులు పడతాయి మన నీళ్ళెక్కడ అయితేంది నువ్వు రమద్దాలన్నాడ ఒక లగ్గం చేయన్నట దేవునికి మొక్కి నేను మొక్కులు అయితాయా దేవుని సూపులు అయితే మన మేపులు అయితే చెల్లె అందుకనే దొరసాని పక్క పొండి కూర్చొని అన్ని దేవతలు మొక్కుతానా తల్లి నీ బాధ్యత బిడారు మైసావ తల్లి ఇకనన్నా ఇక మీదికెళ్ళి తొలగిపో ఇక నీకు ఉగాది పండుగ ముందర చేస్తాం తల్లి అని ఇక్కడ మూసుని మొక్కుతాను చెల్లె మా చెల్లె కానీ అను వచ్చిన మంత్రసారి మంత్రాలు పెంచి ఎదవీరు చేసి ఏర్పడి మిసకును అటువంటి కొమ్మల తైబా మిసరాబు అయిపోయే అటువంటి మంత్రసాలు ఏ వచ్చి మంత్రి జీలుగా ఉంది చెరువు నిండి కలిగెళ్ళే సమయం అవుతుంది అటువంటి చెరువు నిండి కలిగెళ్ళే సమయం అవుతుందమ్మ మదేవా ఊరే పేరా వర్షం కురిసేరా పట్టవాటిలి అరికలుకుంటారా జన్మ వెతుకుతే ఇంటి పిండాని నండే వందులు ముక్కు ఉంటారా నండే వందులు రేపే మా పైన ఆపేరే పైన వందల బాలుడే బయట పడుతున్నాడు వందల బాలుడు వాళ్ళ బయట పడుతున్నాడు బిడ్డాలు దర్వాకాంతాలు వాళ్ళు కూడా కళ్ళలు చేలా చల్లుతున్నారా
తల్లి వాపేనా పిల్లమైనా పిల్లల వాపేనా చో 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 ఏం కావాలరా ఉప్పు కావన్నా బాయ్ కావన్నా నేను ఇంత సీకు ఓ పోరి నీ దగ్గర పాలున్నాయే నాకన్నా నాడు 70 లీటర్ డబ్బు పోసే చెల్లె ములకనూరు కేంద్రానికి కానీ ఈ కేంద్రానికే పోసేది ములకనూరు కేంద్రానికి 70 లీటర్ పోసేది నేను మరి గొడ్డు బర్రెవే గొడ్డు బర్రె 70 లీటర్ ఏది మరి రోజు పని రోజు సేన్లకే పోతావు రోజు సేన్లు మరి డబ్బు వచ్చేది 3 గంటలకు వస్తాడు ఎప్పుడు విండేది ఎప్పుడు పోసేదే మరి ఇలా వచ్చేది 3 గంటలకు వస్తాడు డబ్బన సాతన అయితేనో నేనే లేచి పిండి పోసేది డబ్బన సాత కాలేదనుకో వాడే పిండికపోయేది ఆ చెల్లె తెలిసేది ఓ తలుపు తీసే ఉంచేది ఆడో స్విచ్ ఉండేది స్విచ్ డోర్ ఓపెన్ అయ్యేది తలుపు తీసి ఉంచేది ఇక ఆయన ఎప్పుడు ఆయన వచ్చి పిండుకొని పోయేది డబ్బన సాత కాలేదు అనుకో ఇక దబ్బన అట్టే మనసుగా పని మత్తు అనుకో అయ్యో నేను తాళి దెబ్బ ఇలా రానట్టే ఉన్నది పాలు విండనట్టే ఉన్నది అని గప్పు నేను లేచి పిండి పోసేది చెల్లె ఇక లేకుంటే ఆయన పిండికపోయేది కాదు బాడు కావు మనిషి కైతే ఉంటే పాలు కైతే ఉంటే ఆయన నన్ను ఎత్తుకపోయి నిన్ను పెట్టాను బాడు కావు నా పాలు ఆ పాలు విని తాగినవరా నీకు పిచ్చిలేస్తాంది బెదిరి చూస్తాడు